ఈ వీడియో చూస్తున్న మీరు తెలుగువారా? అయితే మీరు తప్పకుండా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తప్పకుండా వినే ఉంటారు. మనం రోజు టీవీలోను ఫోనులోను చూస్తూనే ఉంటాం, అలాగే పేపర్లో కూడా చదువుతూనే ఉంటాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైంది, బ్రహ్మంగారి కాలజ్ఞానం జరగబోతుంది, బ్రహ్మంగారి చెప్పినట్టు ఆ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగిందని రోజు పేపర్లో న్యూస్ల్లో వింటూనే ఉంటాం. అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం బ్రహ్మంగారు స్వయంగా పుట్టి పెరిగిన ఊరు, అలాగే బ్రహ్మంగారు తాటి పత్రాల మీద ఆయన కాలజ్ఞానం రాసిన ఒక ప్రదేశం అయితే ఉంది. దానినే రవ్వలకొండ అని పిలుస్తాం. ఆ ప్రాంతానికి అయితే ఇప్పుడు మనం అయితే వచ్చాం. బ్రో పాము బ్రో, అదేం కాదు, దాదా చూపిద్దురా. చిన్న పాము కనబడుతుందా? సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడే పోయింది. సో అది ఏం పామో తెలియదు, కానీ చిన్న పాము అయితే కనిపించింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేస్ వచ్చేసి. సో కనిపిస్తున్నారు కదా స్వామివారు ఆయనే. సో ఈ ప్రదేశంలో ఒక తాటి చెట్టు అయితే ఉండేది, ఆ తాటాకుల మీదే స్వామివారు కాలజ్ఞానాన్ని అయితే ఇక్కడ రాశారు. అయితే ఈ రవ్వలకొండ ప్రాంతంలో స్వామివారు ఒక గుహలో ఈ తాటి పత్రాల మీద కాలజ్ఞానాన్ని అయితే రాశారు. సో అక్కడ ఇక్కడ మనకి స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో మనం ఆ కొండ గుహ లోపలికి వెళ్ళి స్వామివారు ఎక్కడ ఆ తాటి పత్రాల మీద కాలజ్ఞానాన్ని రాశారు, అలాగే అచ్చమాంబ స్వామివారిని అయితే చూసింది ఆ ప్రదేశం, అలాగే ఇక్కడ మరిన్ని వింత విశేషాలు అయితే ఆ కొండ గుహలో అయితే ఉన్నాయి. అయితే ఇంకెందుకు లేటు, ఒక లైక్ కొట్టేచ్చాయి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రవ్వలకొండ ప్రాంతం ఒకప్పుడు మొత్తం అటవీ భాగం మాత్రమే. స్వామివారు బనగానపల్లి నుంచి ఈ రవ్వలకొండ గోవులను కాస్తూ ఈ ప్రదేశానికి అయితే వచ్చేవారు అనమాట. ఈ రవ్వలకొండ ప్రాంతం ప్రస్తుతం నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రవ్వలకొండ అనే ఊర్లో అయితే ఉంది. సో ఇక్కడ స్వామివారు ఇక్కడ గోవులను కాసేవారు కాబట్టి మనకి ఇక్కడ గోశాలను కూడా ఏర్పరచడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇక్కడ భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయనే నమ్మకంతో ఇక్కడ చెట్టుకి ఎన్నో వందల ముడుపులు అయితే ఇక్కడ కట్టారు. సో చూస్తున్నారు కదా ఇక్కడ స్వామివారిని, ఇక్కడ కాలజ్ఞానం రాస్తున్న స్వామివారు అయితే ఉన్నారు. ఈ విధంగానే మనకి ఆ కొండ గుహలో కూడా స్వామివారు కాలజ్ఞానం రాస్తున్నట్టు మనకి దర్శనం అయితే ఇస్తారు. సో చూసారు కదా ఇక్కడ ఒక చిన్న గోవు అయితే ఉంది, నన్నైతే ఆట పట్టిస్తుంది. సో ఇక మనం లేట్ చేయకుండా రవ్వలకొండ లోపలికి అయితే వెళ్దాం. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క చరిత్ర చూసినట్లయితే ఇక్కడ ఆయన అచ్చమాంబ దగ్గర పని అయితే చేసేవారు. ఆమె దగ్గర ఉన్న పశువులు గోవులు అవన్నీ తీసుకుంటూ బనగానపల్లి నుంచి ఈ రవ్వలకొండ ప్రాంతంలో స్వామివారైతే ఆ ఆవులను గోవులను కాస్తూ ఉండేవారు. అయితే స్వామివారు ఇక్కడ గోవులు కాయకుండా గోవుల చుట్టూ ఒక గీత అయితే గీసి ఏ గోవు ఆ గీత దాటకుండా చేసి ఇక్కడ దగ్గరలో రవ్వలకొండ ప్రాంతంలో ఒక గుంత అయితే తవ్వి గుహ లోపలికి వెళ్లి స్వామివారు కాలజ్ఞానం అయితే రాస్తూ ఉండేవారు. అయితే దీనిని అబ్జర్వ్ చేసిన అక్కడ చుట్టుపక్కల ఉన్న కొంతమంది వెళ్లి అచ్చమాంబకి విషయం అయితే తెలియజేశారు. అచ్చమాంబ దాన్ని పరీక్షించాలని ఒక రోజు ఈ రవ్వలకొండ ప్రాంతానికి అయితే వచ్చింది. సో ఆమె వచ్చినప్పుడు అక్కడ పశువులు అన్ని ఉన్నాయి, కానీ స్వామివారు అయితే కనిపించలేదు. ఆ తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న గుహలో ఆమె స్వామివారిని అయితే చూడటం అయితే జరిగింది. అయితే అచ్చమాంబ స్వామివారిని చూసినప్పుడు స్వామివారు అక్కడ కూర్చొని మనకి తాటి ఆకుల మీద కాలజ్ఞానం రాస్తూ ఉండటం మనకి కొండ గుహలో కూడా చూడొచ్చు అనమాట. నేను ఆల్రెడీ కొండ గుహలోకి అయితే వెళ్ళి వచ్చాను. సో అక్కడ స్వామివారు రాస్తూ కూర్చున్న ఒక ప్రదేశం, అలాగే ఈ అచ్చమాంబ గారు కూడా స్వామివారిని చూస్తున్న ప్రదేశంలో ఆమె యొక్క విగ్రహం కూడా ఉంచడం అయితే జరిగింది. సో రిస్కీగానే ఉంటది, కొంచెం భయంగానే ఉంటది ఈ గుహ లోపలైతే. సో ఒకసారి అయితే చూసేద్దాం. ఈ రవ్వలకొండ లోపలికి వెళ్ళాలంటే మనం ఒక టికెట్ అయితే తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. కేవలం 10 రూపాయలతోనే స్వామివారి దర్శనం అయితే మనకి ఎక్కడైతే జరుగుతుంది. సో చూసారు కదా, ఈ టికెట్లన్నీ పడేయకూడదు తీసుకోగానే. సో అక్కడ లోపలైతే ఇవ్వాలన్నమాట, ఎక్కడ ఇవ్వాలో కూడా చూపిస్తాను. ఇదంతా స్వామివారు ఆయన చేతులతోనే తవ్వి ఈ ప్రాంతం లోపలికి అయితే వెళ్లి ఆయన కాలజ్ఞానం అయితే రాశారు. సో ప్రస్తుతానికి మనం చూడటానికి ఒక బావిలో కనపడుతుంది. బావిలో నుంచి ఒక చెట్టు అయితే మనకి పైకి వచ్చినట్టయితే కనిపిస్తుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ బావి చుట్టూరు తిరిగి మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ సెక్యూరిటీ కూడా ఆ విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇందాక మనం తీసుకున్న టికెట్ ఈ పెద్ద ఆయనకి అయితే ఇవ్వాలి, ఇక్కడ చూపించి మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. మనకి ఫోన్ లో వీడియో తీసుకోవడానికి కూడా పర్మిషన్ అయితే అవైలబుల్ గా ఉంది ఇక్కడ. సో చూస్తున్నారు కదా, భూమి లోపలికి అయితే వెళ్తున్నట్టు అయితే ఉంది. సో మనకి ఇక్కడ స్వామివారు కూడా దర్శనం ఇచ్చారు, సో కాలజ్ఞానం రాస్తున్నట్టు. అయితే ఇక్కడ ఈ గేట్లు ఈ పెద్ద పెద్ద గోడలన్నీ మన వాళ్ళు ఏర్పాటు చేసినవే. స్వామివారి ఇక్కడ కేవలం ఒక గుంత తవ్వి సొరంగం లోపలికి వెళ్ళి కాలజ్ఞానం అయితే రాశారు, కానీ ఈ గేట్ కానీ ఈ పై భాగం మాత్రం స్వామివారు అయితే నిర్మించలేదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ గుహలోకి వెళ్ళాలంటే ఈ లోతైన బావిలోకి అయితే ఖచ్చితంగా దిగాలన్నమాట. సో దారి అయితే ఈ విధంగానే ఉంది. ఇక్కడ కనిపించేదంతా రాగి చెట్టు. మామూలుగా చెట్టుకి ఎక్కడైనా వేర్లు అనేవి లోపల ఉంటాయి, కానీ ఈ చెట్టుకి వేర్లు మాత్రం మనకి బయటే చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంటాయి. సో కిందకి వెళ్దాం. ఒకప్పుడు ఈ బావి నటారుగా ఉండేది. భక్తుల ఇబ్బంది గమనించిన సిబ్బంది ఈ విధంగా మెట్లయితే ఏర్పాటు చేశారు ఇక్కడ.
బ్రహ్మం గారు ఈ గుహలోకి తవ్వుకుంటా కిందికి వచ్చి ఈ ప్రాంతంలోని ఈ రాగి చెట్టు కిందే కాలజ్ఞానం అయితే రాశారనమాట. సో ఎక్కడైనా చెట్టు వేర్లు ఆ భూమి లోపలికి చొచ్చుకుపోయి ఉంటాయి, కానీ ఈ వేర్లు అనేవి బయటకు చూడండి ఎలా కనిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ పైకి చూడండి ఏ విధంగా ఉందో. సో మనం కిందికి వెళ్దాం. సో మనకి ఇక్కడ కిందికి వెళ్తే కిందంతా మనం బెండ్ అయ్యే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ గుహ నుంచి దాదాపు మనకి 14 పుణ్యక్షేత్రాలకి రహదారులు అయితే ఉన్నాయి. సో అందరు చెప్తారు ఆ దారులు అయితే ఇగో ఈ విధంగా ఉన్నాయి, గుహలు ఉన్నాయని. కానీ నా అభిప్రాయం ఏమిటంటే మహా ఋషులు, ఎంతో మంది మహా ఋషులు తపస్సు చేసి వాళ్ళు అయితే వరాలు పొందుతారు. సూక్ష్మం ద్వారా ప్రయాణించే శక్తి వారికి దేవతలు అయితే ఇస్తారు. ఆ ఋషులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ వారికి కావాల్సిన టైంలో ఈ క్షేత్రాలన్నీ తిరుగుతూ సూక్ష్మ రూపంలో అయితే వెళ్తారు. సో డైరెక్ట్ గా నడుచుకోవడానికి ఏ పుణ్యక్షేత్రానికి దారి అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నాను. సో నాకు కూడా చాలా మంది చెప్పారు. సో కొన్ని టెంపుల్స్ అయితే నేను అడిగితే వాళ్ళు చెప్పారు సో స్వాములు ఇక్కడికి వస్తారు, కానీ సూక్ష్మ రూపం అంటే మనిషి కంటితో చూడలేడు. సో ఆ రూపంతో స్వామివార్లు అయితే వస్తారనమాట. సో ఇటైతే ఒక దారి అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఇటైతే వెళ్దాం. అటు ఇంకోటి ఉంది చూడండి. సో ఫస్ట్ మనం ఇటైతే వెళ్దాం. మనం ఇక్కడ చాలా బెండ్ అయ్యే వెళ్ళాలి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, సారీ స్వర్గం అయితే ఉంది. సో కొంచెం దూరం లోపలికి అయితే వెళ్ళొద్దాం. సో ఇక్కడికి రాగానే కొంచెం ముందుకు రాగానే ఒక స్వరంగం కాస్త 2 స్వరంగాలుగా అయితే అయింది. సో ఇటొక రూట్ ఉంది. సో సరిగా అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళేసరికి మనం ద్వారం అనేది చిన్నగా అయిపోయింది అనమాట. సో ఇటు కూడా చూడొచ్చు, ఒకసారి లైట్ చూడండి. ఏంటంటే ఇవి ఎవరు వెళ్ళకూడదని ఆ ప్రదేశంలోకి ఆ దారి అయితే క్లోజ్ చేశారనమాట. సో మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. ఇక్కడ స్వామివారు కాలజ్ఞానం రాశారని చాలా మందికి తెలుసు, కానీ స్వామివారు గురిజా ముళ్ళుతో తాటి ఆకు మీద కాలజ్ఞానం రాశారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో జాగ్రత్తగా మీరు ఈ రవ్వలకొండకు వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైన అయితే తగులుతుంది హైట్ గా ఉండే వాళ్ళకి. అదర్వైజ్ ఇదంతా ఓకే, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. లైటింగ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనకి మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడ మనం 14 పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఇక్కడ చూడొచ్చు మహానందికి దారి. ఈ రవ్వలకొండ ద్వారా ఈ మహానందికి అయితే చేరుకోవచ్చు. మహానంది దాదాపు ఇక్కడ నుంచి 68 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఇటు చూడొచ్చు ఇక్కడ ఒక కోనేరు ఉంది. సో ఈ కోనేరుకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మనం ఇటు వెళ్ళొద్దాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు స్వయంగా ఈ గుహలోకి వచ్చి కాలజ్ఞానం గురించి తాటి ఆకుల మీద ఇక్కడ రాయటం అయితే జరిగింది. ఈ కొండ ప్రాంతంలో ఇవి చూస్తున్నారు కదా, శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం. సో అక్కడికైతే వెళ్ళి స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళి చూసొద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేస్ వచ్చేసి. సో కనిపిస్తున్నారు కదా స్వామివారు, ఆయనే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు. స్వామివారు అయితే ఇక్కడే కూర్చొని తాటి ఆకు మీద గురుజార ముళ్ళుతో కాలజ్ఞానాన్ని అయితే రాశారు. దీన్ని ప్రపంచానికి కాలజ్ఞానాన్ని చెప్పిన మొదటి వ్యక్తి కూడా స్వామివారే. సో అక్కడ స్వామివారికి స్వామివారికి పాదరక్షకులు ఉంటాయి కదా, ఐ మీన్ చెప్పులు అంటాం ఇప్పుడు ప్రెసెంట్ మనం. సో అవి కూడా ఉన్నాయి అక్కడ మనం చూడొచ్చు. ఒకసారి దగ్గరకు వచ్చి చూపు. సో ఆయనేనమాట మనకి కాలజ్ఞానం ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని. మన ఏ చిన్నది జరిగినా కూడా బ్రహ్మంగారు చెప్పింది నిజమైంది, బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుంది అనుకుంటాం కదా. ఆ బ్రహ్మంగారు ఈ కొండ గుహలోనే కూర్చొని ఆయన కాలజ్ఞానాన్ని రాయటం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ కూడా కాలజ్ఞానం రాస్తున్న స్వామివారి విగ్రహం అయితే ఇక్కడైతే ఉంది, చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇటు నుంచి ఒక ద్వారం అయితే ఉంది. సో అటు పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లైటింగ్ లేదంటే అటు వెళ్ళకూడదని అర్థం. సో ప్రెసెంట్ అది క్లోజ్ లో ఉంది. సో ఇప్పుడు మనం ఎనికైతే వెళ్దాం. అయితే స్వామివారు బనగానపల్లిలో అచ్చమ్మ ఇంటి వద్ద ఆయన సొంతగా రాసిన 14,000 కాలజ్ఞాన పత్రాలను అక్కడే పాతి పెట్టి దాని మీద ఒక చింత చెట్టు అయితే నాటారు. సో యాక్చువల్ గా ఈ బోర్డు అక్కడ ఉండాలి.
ఈ విధంగా ఈ గుహ లోపల నుండి 14 క్షేత్రాలకు దారులైతే ఉన్నాయి. 14 మహాపుణ్యక్షేత్రాలు అన్నమాట. ఇక్కడ నుంచి అయితే వెళ్ళవచ్చు. సో ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఏంటంటే ఈ గుహలో మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు సూక్ష్మం ద్వారానే మనం ఆ దేవస్థానానికి అయితే చేరుకోగలం అన్నమాట. సో కొంచెం ముందుకెళ్ళారా అండి. సో మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని మీకైతే చూపించబోతున్నాను. బ్రో ఒకసారి ఇటు వచ్చి చూపించు. ఈమె మరి ఎవరో కాదు, అచ్చమ్మ గారు. ఈమె ఇంట్లోనే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పని అయితే చేశారు. వీరి యొక్క గోవులని ఈ రవలకొండ ప్రాంతానికి అయితే తీసుకువచ్చి స్వామివారు మేపేవారు. అయితే కాలానంతరం స్వామివారు కాలజ్ఞానం రాస్తున్న సమయంలో అచ్చమ్మ గారు ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. కాలజ్ఞానం రాస్తున్న స్వామివారిని చూసి అమ్మవారు ఇక్కడే శిలగా మారారని మనకి ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది. సో మీరు అక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో ఈ ప్రదేశంలోనే స్వయంభూ గణపతి దేవుడు అయితే ఇక్కడ వెళ్ళటం అయితే జరిగింది. మీకు అక్కడ రంధ్రాలు అయితే కనిపిస్తున్నాయి కదా. మన ఈ కొండ లోపలికి వెళ్తా ఉంటే ఆ విధంగా దారులు అయితే ఉంటాయి అనమాట. సో సూక్ష్మం ద్వారానే మనం ఎక్కడికైనా చేరుకోగలం అని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. చూశారు కదా. సో ఇక మనం ఎనికైతే వెళ్దాం. 1600 సంవత్సరాల కాలంలో బనగానపల్లికి చెందిన నవాబు రాజులు స్వామివారి గురించి తెలుసుకొని స్వామివారిని అక్కడికి పిలిపించుకోవడం అయితే జరిగింది. అలాగే స్వామివారు ఆ నవాబులకు కూడా జ్ఞానబోధం అయితే చేశారు. ఆ తరువాత నవాబు స్వామివారికి 70 ఎకరాల భూమిని దానం చేసి దానిని మఠం నిర్వహణకు ఉపయోగించమని కోరాడు. సో మీకు ఇందాక ఒక ప్లేస్ అని చెప్పాను కదా, కోనేరుకు దారి అని. సో ఈ ప్రదేశంలో కోనేరు ఉంది. ఆ కోనేరు దేనికి ఉపయోగించేవారో కూడా మీకు చెప్తాను అక్కడికి వెళ్ళి. సో ఇది సమ్మర్ సీజన్ అయినా ఇక్కడ వాటర్ ఉన్నాయంటే ఇక్కడ ప్రదేశం ఈ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. స్వామివారు ఈ కొలను అయితే ఉపయోగించేవారు అనమాట. సో చూద్దాం. స్వామివారు కాలజ్ఞానం రాసేటప్పుడు ఈ నీరైతే ఉపయోగించేవారు. సో చూస్తున్నారు కదా, ఇటు కూడా ఒక గుహ అయితే ఉంది. సో ప్రెజెంట్ ఇదైతే అక్కడికైతే క్లోజ్ లో ఉంది. సారీ, క్లోజ్ లో కాదు, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ కి అయితే ఉంది. నా నీడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ కి అయితే ఉంది. సో ఇటు చూద్దాం. మీకు అసలుకి మీరు నమ్మరు, ఇక్కడ ఒక అద్భుతమైన ప్లేస్ అయితే ఉంది. చూడండి. ప్రాంతంలో ఎవరైనా నివసించే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఈ కొండంతా గందరగోళం దారులకు అయితే ఉంది. సో ఇప్పుడు మనం స్వామివారి దగ్గర కోనేరు అంటే స్వామివారు వాడతారు కదా, ఆ కోనేరు నుంచి కొంచెం ముందుకు వచ్చాం. సో ఇక్కడ అన్ని బండలు అయితే పేర్చబడినాయి. కానీ ఇక్కడ చూడండి, ఒక ఇల్లు ఏ విధంగా నివాసం ఉంటామో ఆ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంది, బండలు అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేస్ వచ్చేసి మనకి. చూడండి, ఇంటి యొక్క పైకప్పు, ఇంటి యొక్క ఎంట్రన్స్ లాగా ఇదైతే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. సో మనం ముందుకెళ్దాం, ఇంకా ఏమున్నాయి చూద్దాం. జాగ్రత్త బ్రో, జారుతుంది. ఇది వర్షాకాలం కాదు, ఈ ప్రాంతంలో నీటి ఛాయ కూడా ఎక్కడా లేదు. అయినా కూడా ఈ ప్రాంతం అంతా బురదగా మనకైతే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన ప్రదేశానికి అయితే వచ్చాం. మన బ్యాగ్ కూడా ఇక్కడే పెట్టాం. సో అటు సైడ్ అయితే వెళ్దాం రా బ్రో. సో ఇక్కడైతే పెడదాం మన బ్యాగ్ ప్రస్తుతానికి. సో ఇటు సైడ్ వెళ్ళొద్దాం. మీకు స్టార్టింగ్ లో మనం మెట్ల దగ్గర ఇటు ఒక కొండ గుహ అయితే కనిపించింది. ఇటు వెళ్దాం. బ్రో పాము బ్రో, అదేం కాదు, దాదా చూపిద్దురా. చిన్న పాము కనబడుతుందా? సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడే పోయింది. సో అది ఏం పామో తెలియదు, కానీ చిన్న పాము అయితే కనిపించింది. మరి అది అదృష్టం అని చెప్పాలో మరి ఏంటో నాకైతే తెలియదు. పాము దర్శనం అయితే ఇచ్చింది అనుకోవాలి. ఫ్రెండ్స్, ఇగో మన మెట్టు దిగ్గానే ఈ రవలకొండ గుహలో తాడి చెట్టు ఉండే స్థలం. ఒకసారి ఇటు చూడండి బ్రో, ఇటు చూపించు బ్రో. సో ఈ ప్రదేశంలో ఒక తాడి చెట్టు అయితే ఉండేది. ఆ తాటాకుల మీదే స్వామివారు కాలజ్ఞానాన్ని అయితే ఇక్కడ రాశారు. సో ముందుకెళ్ళి చూద్దాం. ఏం కాలే రా బ్రో. గుహ మరొక వైపు చాలా దూరం అయితే మనం ప్రయాణం ఇచ్చాం. సో మనకి ఇక్కడికి రాగానే ఒక స్టాప్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ 2 దారులు అయితే మనకి ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, గుహ ఒక భాగానికి అయితే వచ్చాం. సో మీకు
మనకి వెళ్ళేకుండా ఆ గుహ అనేది, సో అటు నుంచి మనం అంటే పడుకొని పాక్కుంటూ వెళ్ళటానికి అయితే దారి అయితే ఉంది. చూస్తున్నారు కదా ఈ బురద ఏ విధంగా ఉందో. సో మనకి ఇటు లైట్ కూడా లేదు, లైట్ ఫెసిలిటీ కూడా లేదు. కానీ ఇక్కడ నీరు ఎలా వచ్చిందో, బురద ఎలా వచ్చిందో ఇదంతా ఒక విచిత్రం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది సమ్మర్, వర్షాకాలం అయితే కొండలో నుంచి నీరు వచ్చిందిలే అనుకోవచ్చు. కానీ ఇది చాలా మిరాకిల్ అనమాట. ఇగో ఇక్కడ ఒక గుహ ఉంది, ఇది కూడా కొంత దూరం వరకే ఉంటుంది, లైట్ లేదు. సో ఈ కొండ గుహ అక్కడదా ఎండు, అక్కడ నుంచి మనకి రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి ఇంత దారులు అయితే ఉన్నాయి. సో దాంట్లో మునీశ్వరులు, దేవతల చేత వరం పొందిన వారు మాత్రమే సో వాటిలో అయితే వెళ్ళగలరు. సో ఇటు కూడా ఒక చిన్న గుహ అయితే ఉంది. సో కష్టం ఏంటంటే మనం చూపించాలనుకుంటే ఇటువంటి పెద్ద ప్లేస్లో చూపించవచ్చు, కానీ ఇంకా అటు వెళ్ళటమే. కానీ మీకు ఆల్రెడీ గుత్తుకొండ బిలంలో చూపించాను. సో ఒక వ్యక్తి ఈ విధంగానే గుహలోకి వెళ్ళిపోతే ఒక మునీశ్వర స్వామి వారు కొన్ని రోజుల తర్వాత ఆయన బయటికి తీసుకురావడం అయితే జరిగింది. అలాంటిది అందరి విషయంలో జరగదు కదా. సో మనం లోపలికి వెళ్ళకపోవడం మంచిది. కనిపించింది అయితే మీకు వీడియోలో షూట్ చేసి అయితే చూపించాను. సో మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి పైకి అయితే వెళ్దాం. ఓకే, సో చూడండి ఇటువంటి పగుళ్ళు ఉన్నాయి కదా, వీటిలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ లోపలికి వచ్చే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాములు రావచ్చు, తేలు రావచ్చు. కొండ గుహ రోడ్ల మీద అయితే కనపడతాయి, కానీ ఇటువంటి కొండ గుహల్లో కనిపించవు. కరెంట్ ఉండదు, అంతా చీకటిగా ఉండదు. వస్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి. సో ముఖ్యంగా ఇటువంటి పగుళ్ళలో కూడా ఇక్కడ కూడా ఏదైనా ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఎనీవే టేక్ ముందుకెళ్దాం. సో ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. ఇటువంటి కొండ గుహలోకి వెళ్లే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. తోడుగా ఎవరినైనా తీసుకెళ్లడం మంచిది, ఎందుకంటే దారి తప్పే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో పైకి అయితే వచ్చా బ్రో, లోపల పాము కనిపించింది, చిన్న పాము. ఏమైనా అదృష్టం లేకుంటే ఏమైనా ఉందా దానికి? చిన్న పాము ఎంత ఉంది చూసి పరిగెత్తుకొని పోతుంది. అది కట్ల పాము. అదృష్టమేనా? ఎవరు చెప్పలేదు కనబడిందని. అదృష్టం అంటావా? బొడ్డుపాము మనోడు కూడా చూశాడు. బ్రహ్మంగారి గురించి ఒక్క వీడియోలో చెప్పడం అసాధ్యం. కావున మీరు బ్రహ్మంగారి గురించి మీరు ఏ వీడియో అయితే కోరుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది మన ఛానల్ ని వీడియోస్ అయితే మంచిగా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ పర్సెంటేజ్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో మన ఛానల్ ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో మీకైతే లభిస్తాయి. మనకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో మన వీడియోస్ లింక్స్ అన్ని ఉంటాయి, లేదా మన ఛానల్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేయొచ్చు. మన ఛానల్లో వీడియోస్ ఎంత కంటెంట్ ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, ఎన్ని కొత్త విషయాలు ఉంటాయో. సో మన ఛానల్ ఎప్పుడు ఫాలో చేస్తూ ఉండండి.